రాష్ట్రాలకు మరోసారి ప్రకృతి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ప్రజలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి వాయుగుండంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పొట్టువిలుకు సుమారు 570 కిలోమీటర్లు, బట్టుకోలావాకు 620 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్కు 990 కిలోమీటర్లు, చెన్నైకి దాదాపు 1400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతంలో వరద ముప్పు పొంచి ఉండడంతో అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. ఈ వాయుగుండం ప్రభావం పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శని ఆదివారాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు సముద్ర పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుఫాన్ హెచ్చరికల కేంద్రం 1వ నంబర్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో పోర్టు అధికారులు, నౌకాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గత అనుభవాల నేపథ్యంలో వాయుగుండం తుఫానుగా మారితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలు వాతావరణ శాఖ విడుదల చేసే తాజా సమాచారం, హెచ్చరికలను ఎప్పటికప్పుడు అవసరం లేని ప్రయాణాలు మానుకుని సురక్షిత ప్రాంతంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వాయుగుండం దిశ తీవ్రతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందన్న ఉత్కంఠ దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొంది.